చైనా ఒక ట్రబుల్సమ్ నైబర్. ప్రతిసారి కొత్త కొత్త స్ట్రాటజీస్‌తో ఇండియాని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంది. ఒక కొత్త మిసైలో, ఒక కొత్త వెపనో కనిపెట్టి దాన్ని మన నైబరింగ్ కంట్రీస్‌తో మన మీద ట్రై చేయించడం. లేకపోతే ట్రేడ్ వార్స్, లేకపోతే సైబర్ వార్‌ఫేర్, కోవిడ్-19 లాంటి బయాలజికల్ వార్‌ఫేర్. ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్‌తో నైబరింగ్ కంట్రీస్‌ని ఇబ్బంది పెట్టి చైనా ఈసారి ఒక కొత్త స్ట్రాటజీ అదేంటంటే యూజింగ్ రిలీజియన్ యాస్ ఎ టూల్ ఫర్ స్ట్రేట్ క్రాఫ్ట్. బుద్ధిజంని ఎస్పెషల్లీ హిమాలయన్ ఏరియాలో బుద్ధిజంని చైనా ఇప్పుడు కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్‌ని కానివ్వండి, బుద్ధిస్ట్ మాంగ్స్‌ని, అలాగే బుద్ధిస్ట్ ఫాలోవర్స్‌ని కూడా ఎస్పెషల్లీ మన ఇండియన్ బార్డరింగ్ స్టేట్స్ ఉంటాయి, లదాఖ్ ఆర్ సిక్కిం ఆర్ అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్‌లో ఉన్న బార్డరింగ్ బుద్ధిస్ట్ పాపులేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. దీనికి మన నెక్స్ట్ ఎలక్షన్ ఏదైతే ఉందో, అంటే హూ విల్ బి ద నెక్స్ట్ దలైలామా అనే దాన్ని ఒక పొలిటికల్ టూల్ లాగా యూస్ చేసి ఇట్ వాంట్ టు డివైడ్. దీని తాలూకు ఇంపాక్ట్ ఓన్లీ మన ఇండియన్ బార్డరింగ్ పాపులేషన్ పైన పడి ఇది మన బార్డర్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైతే బుద్ధిస్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా చైనా ఈ నెక్స్ట్ దలైలామా ఎలక్షన్ని యూస్ చేసుకొని డివైడ్ చేయాలన్న ఒక స్ట్రాటజీని ఇండియా షుడ్ గివ్ ఎ బిఫిటింగ్ రిప్లై టు చైనా అండ్ ఎఫెక్టివ్లీ హ్యాండిల్.